హాయ్ హలో నమస్తే, నేను మీ పిఎస్. వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన. ఇందువల్ల అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేటి విద్యా ఉద్యోగ వార్తలు. గురుకుల నోటిఫికేషన్ ఎప్పుడు? జయంతిని రాష్ట్ర పండుగ నిర్వహించనున్నారు. ఇండియాలో భారత శాశ్వత రాయబారి ఎవరు? ఐరాసలో భారత రాయబారిగా పర్వతనేని హరీష్ రావు. తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం. న్యూయార్క్ కేంద్రంగా ఉన్న ఐక్యరాజ్య సమితి యొక్క భారత రాయబారిగా శాశ్వత రాయబారిగా పర్వతనేని హరీష్ రావు నియమితులు. అంతకుముందు పర్వతనేని హరీష్ రావు జర్మనీ విదేశాంగ రాయబారిగా పనిచేశారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ ఐరాస భారత రాయబారిగా నియమించినట్లు తెలుస్తుంది. పర్వతనేని హరీష్ రావు వార్తల్లో నిలిచిన వ్యక్తిగా చెప్పవచ్చు. రెండవ అంశం, సంక్షేమ గురుకులాల్లో కొత్త కొలువులు. ఈ నెల 18న సర్వాయి పాపన్న జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించినట్లు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ గురుకులాల్లో కొత్త కొలువులు, 6,000కు పైగా ఖాళీలు, 2025-26 జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ అని మరొక వార్త చూడవచ్చు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ సాధారణ సంక్షేమ గురుకులాల్లో 6,000కు పైగా పోస్టులు వచ్చే అవకాశం. 2023 నోటిఫికేషన్కు సంబంధించి 1,800కు పైగా బ్యాక్లాగ్ ఖాళీలు ఉండవచ్చునని డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ స్థాయి నుంచి స్థాయి వరకు భర్తీ చేయకపోవడం, ఒకేసారి 4-5 కేటగిరీలకు పోస్టులకు ఫలితాలు ఇవ్వడంతో కొందరు ఎంపికయ్యారు. ఏదైనా ఒక చేరుతూ మిగిలిన వాటిని వదులుకున్నారు. గతంలో మాదిరిగా రిలీక్స్మెంట్ సదుపాయం లేకపోవడంతో ఆయా పోస్టులు ఖాళీగా మిగిలిపోనున్నాయి. ఆగస్టు మొదటి వారంలో కొత్తగా నియమితులైన వారికి గురుకుల సొసైటీ పోస్టింగ్ ఇచ్చాయి. అభ్యర్థులు ఆయా పోస్టుల్లో చేరేందుకు 60 రోజులు సమయం ఇచ్చారు. 60 రోజుల తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. డిఎస్సి తర్వాత గురుకులాల్లో అన్నింటికీ ఒకేసారి మెగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు సంక్షేమ వర్గాలు భావిస్తున్నాయి. ఇది విద్యా ఉద్యోగాల్లో గురుకులకు సంబంధించిన అంశం.